వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారి ప్రకటనతో చంద్రబాబు నాయుడు గారు కూడా కొంత ఆవేదన చెందుతున్నారు. ఇక్కడ ఊహించినటువంటి నిర్ణయం కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రకటన ఏంటి? దాంతో చంద్రబాబు ఎందుకు ఆవేదన చెందుతున్నారు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. వీరికి సంబంధించి మరిన్ని అప్డేట్స్‌ని కూడా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రంలో అనేకమైనటువంటి విషయాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటూ ముందుకైతే వెళ్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మార్పు ఉండే విధంగా కూడా పలు కీలకమైనటువంటి నిర్ణయాలు ఆ రకంగా అడుగులు వేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికే ఇక్కడ టీఎస్‌ను కూడా టీజీగా మార్చారు. ఇక గతంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి రూపాన్ని మారుస్తూ సచివాలయంలో కూడా కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. అంతేకాకుండా నంది పేరుతో ఇచ్చేటువంటి అవార్డును కూడా గద్దర్ అవార్డులుగా మార్చాలనేసి కూడా నిర్ణయించింది. ఇక ఇదే క్రమంలో తాజాగా పలు యూనివర్సిటీ పేర్లు కూడా మార్చాలనేసి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ఇందులో భాగంగానే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును కూడా మార్చాలని కూడా రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయించింది. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1985 డిసెంబర్ 2వ తేదీ నుంచి కూడా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించినటువంటి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు ఏదైతే ఉందో 2 రాష్ట్రాలు విడిపోయినటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతం మార్చాలనే నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇక్కడ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ వైతాళికుడిగా పేరున్నటువంటి సురవరం ప్రతాప్ రెడ్డి పేరును పెడతామనేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ప్రకటన చేశారు. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి సురవరం ప్రతాప్ రెడ్డి పేరును పెట్టేందుకు కూడా రేవంత్ రెడ్డి గారి సర్కారు సిద్ధమైంది. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పైన కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా స్పందించడం జరిగింది. అయితే విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం అంటే పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం సందర్భంగా కూడా నిర్వహించినటువంటి ఆ కార్యక్రమంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన సంచలనమైనటువంటి నిర్ణయాన్ని కూడా ప్రకటించారు. అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టినటువంటి అంటే పొట్టి శ్రీరాములు పేరును మార్చే పరిస్థితి వచ్చిందని సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎందుకంటే పొట్టి శ్రీరాములు ఆయన తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చడం పైన ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేశాడు. రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం తమకు బాధను కలిగించే విధంగా ఉందనేసి కూడా అర్థం వచ్చేలాగా వ్యాఖ్యలు చేశారు. ఇక త్వరలోనే కూడా ఆంధ్రప్రదేశ్లో పొట్టి శ్రీరాములు పేరుతో కూడా తెలుగు యూనివర్సిటీని కనీ వినేని రీతిలో ఏర్పాటు చేస్తామనేసి కూడా ఆ మహనీయుని పేరునుగా చిరస్థాయిలా ఉండిపోయేలా కూడా చూస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రకటించడం జరిగింది. అయితే పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేసినటువంటి తర్వాతనే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ఎగసిందని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నంతకాలం పొట్టి శ్రీరాములు పేరు అంటే ఆ పేరు స్థాయికి ఉండే విధంగా కూడా ఇక్కడ ఆయన ఆ రకంగా ఉంటుందనేసి కూడా చెప్పడం జరిగింది. ఆ స్థాయిని ఆ పేరును ఒక బ్రాండ్ లాగా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి గురు శిష్యుల మధ్య ఈ విషయంలో కూడా కొంత వ్యతిరేక పవనాలు వీచేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది ఏమిటి అనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.